నాలుక ఉంది కదా అని నానా హామీలు ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. చివరకు అమలు చేతగాక నాలుక మడతేస్తుంది. వెనుకబడిన వర్గాలకు సర్కారు మొండి చేయి చూపింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలను బురిడీ కొట్టించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన బీసీ కోటా హామీ తాజాగా హుష్కాకి అయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చుడు దేవుడెరుగు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న రిజర్వేషన్లకు రేవంత్ సర్కార్ ముప్పు తెచ్చిపెడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ యూటర్న్ తీసుకున్నది. కేంద్రాన్ని సాకుగా చూపి స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టబద్ధంగా కాకుండా పార్టీ పరంగా మాత్రమే రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధమైంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సోమవారం జరిగిన మంత్రుల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రాల కులగణనకు చట్టబద్ధత లేదంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో బీసీ డిక్లరేషన్ అమలు సాధ్యాసాధ్యాలపై లోతుగా చర్చించినట్టు సమాచారం. తుదకు చట్టబద్ధంగా కాకుండా పార్టీ పరంగానే రిజర్వేషన్లు కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. దీంతో బీసీలకు కాంగ్రెస్ మరోసారి మొండి చేయి చూపుతున్నది. వెరసి స్థానిక సంస్థల్లో బీసీలకు పార్టీ కోటానే శరణ్యంగా మారనుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై స్పష్టత ఉన్నా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీల ఓట్ల కోసం అలవికాని హామీలిచ్చింది. జనాభా గణన చట్టం 1948 ప్రకారం జనాభా గణన, కులగణన చేపట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి అధికారాలు లేవు. ఇదే విషయాన్ని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు. పలు రాష్ట్రాలు రాజకీయం కోసం చేస్తున్న కులగణన చెల్లబోదని కుండబద్దలు కొట్టారు. కానీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ బీసీలను బురిడీ కొట్టించింది. గత సంవత్సరం నవంబర్లో దాదాపు 160 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించింది. సర్వే నివేదికను అసెంబ్లీలో వెల్లడించింది. రాష్ట్ర జనాభాలో బీసీలు 1,64,09,179 మంది, అంటే 46.25%. బీసీ ముస్లింలు 35,76,588, అనగా 10.8%. ఎస్సీలు 61,84,319, అంటే 17.43%. ఎస్టీలు 37,05,929, అనగా 10.45% ఉన్నట్టు తెలిపింది. అలాగే ఓసీ ముస్లింలు 8,80,424, అంటే 2.48%. ఇతర ఓసీలు 44,21,115, అనగా 13.31% మంది ఉన్నట్టు నివేదించింది. స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ వర్గాల గణాంకాలనే బయటపెట్టిన ప్రభుత్వం కులాలు, ఉపకులాల వారీగా వివరాలను గోప్యంగా ఉంచింది. ఆ గణాంకాల ఆధారంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. కేంద్రం ఆమోదించదని తెలిసి గవర్నర్ ఆమోదానికి పంపింది. ఆ తర్వాత మళ్లీ బీసీ బిల్లుల ఊసెత్తలేదు. దీంతో బీసీ రిజర్వేషన్ల హామీని తుంగలో తొక్కి ఆ నెపాన్ని కేంద్రంపై మోపడమే కాంగ్రెస్ అసలు ఉద్దేశమనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో 160 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని విశ్లేషకులు మండిపడుతున్నారు. జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50% దాటొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ మేరకు 2011 జనాభా లెక్కల ఆధారంగా అప్పటి పంచాయతీరాజ్ అధికారులు రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. బీసీలకు 22.79%, ఎస్సీలకు 20.53%, ఎస్టీలకు 6.68% చొప్పున స్థానాలు కేటాయించి ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ నిర్వాకంతో ఇప్పుడు ఆ రిజర్వేషన్ కూడా లేకుండా పోయే ముప్పు ఏర్పడింది. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు రాజ్యాంగపరమైన చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్లు ఏమీ లేవు.
ఇప్పటి వరకు ఆర్టికల్స్ 243(d)(6), 243(t)(6) ప్రకారమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారంగా రిజర్వేషన్లను కల్పిస్తూ వస్తున్నాయి. గతంలో లాటరీ, ర్యాండమ్ తదితర అశాస్త్రీయ పద్ధతుల్లో బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ వచ్చారు. ప్రతిసారి వాటిపై న్యాయ వివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ట్రిపుల్-టీ పేరిట స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో మొదటి స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు, ఫలితాలపై అధ్యయనం చేసేందుకు పూర్తిస్థాయి రాజ్యాంగబద్ధమైన డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలి. రెండవది, జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లను స్థిరీకరించాలి. మూడవది, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లన్నీ కలిపి 50% మించకూడదు. వాటినే ట్రిపుల్-టీ అంటారు. ఆ మార్గదర్శకాలను పాటించని ఏ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది. ఆ నిబంధనలను పాటించని గుజరాత్, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. సిఫారసులు లేకుంటే బీసీ రిజర్వేషన్ స్థానాలన్నింటినీ జనరల్ స్థానాలుగానే మార్చాలని స్పష్టం చేసింది. సూటిగా చెప్పాలంటే డెడికేటెడ్ కమిషన్ నివేదిక లేకుండా స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు ఇకపై ఉండబోవనేది స్పష్టంగా తెలుస్తున్నది.